ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా నాయనా మీ కృపా సహాయం మా అందరికి దయచేసినందుకు వందనాలయ్యా. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేశారు అయా. మరొక నూతనమైన శ్రేష్టమైన దినములో ఈ విధముగా మీ పాద సన్నిధిన మా అందరిని సజీవుడుగా నిలవబెట్టుకున్నారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, మహిమా ఘనత ప్రభావాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడు అని ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 25వ వచనం ద్వారా లేఖనాలను మా జ్ఞాపకం చేస్తూ ఉన్నారయ్యా. ఈ రోజున ప్రభువా, ఏది కూడా మా ఎదుట నిలవలేదు అని, మీ సహాయము, మీ రక్షణ, మీ తోడు మాకు ఉంటుంది అని, ఏ ఆటంకములు, ఏ అడ్డుగోడలు మాకు ఎదురవుతున్నా వాటిని దాటుకొని మేము ముందుకు వెళ్ళగలము అని మాకు అయా మీ యొక్క మాటను తెలియచేసి ధైర్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా ఈ రోజున వారి ఎదుట ఉన్న ప్రతికూలతలను బట్టి బాధపడకుండా, దుఃఖించకుండా మీ వైపు చూస్తూ సమాధానముగా, సంతోషముగా ఈ రోజు కొనసాగే కృప చూపించండి నాయన. ఈ రోజు మమ్మల్ని మీకు మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము అయ్యా. ఈ రోజున మీ చిత్తానుసారంగా జీవించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. మార్గము తప్పిపోకుండా మీ మార్గములోనే ప్రతి విషయంలోనూ తండ్రి నడవడానికి సహాయము దయచేయండి నాయన. ఈ రోజు ఉదయకాలాన్ని ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయా. బిడ్డలకు తండ్రి మీ తోడు, మీ కృప దయచేయండి ప్రభువా. నాయనా, చేస్తున్న ఉద్యోగాలన్నింటిని బట్టి అడుగుతున్నాం. ప్రతి ఒక్క పనిని నూరంతలుగా ఫలింప చేయండి ప్రభువా. వారికి కావలసిన బలమును, వివేకమును వారికి అనుగ్రహించండి తండ్రి. ఏ పనిలో కూడా వెనకబడే వారిగా కాదు గాని ప్రతి పనిలో తండ్రి ముందుకు వెళ్లేవారుగా, నూరంతల ప్రతిఫలం చూచేవారిగా వారిని ఈ రోజున మీరు దీవించండి ప్రభువా. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు కూడా మీ కృపను బట్టి ఈ రోజు మరలా పునరుద్ధరణ